మనిషికున్న శక్తుల్లో అన్నింటికంటే గొప్పదేది? తన బాహుబలమా, ఆర్జించి పెట్టుకున్న ధనమా, లేక దాని వెనక నిలబడ్డ మీ వారు లేదా ఉద్యోగుల బృందమా, లేక భగవంతుడి ఆశీర్వాదమా? ఏది గొప్పది? మనిషికున్న అతిపెద్ద శక్తి ఒక్కటే, అది ప్రతి మనిషిలోనూ ఉంది. అది ఏమిటంటే ఆ మనిషికి ఉండేటటువంటి అస్తిత్వం. అది ఇంకెవ్వరిలోనూ ఉండదు. ఈ లోకంలో ఎంతో మంది మనుషులున్నారు, కానీ ఎవ్వరూ మీలాగా ఉండరు. మీకొక శక్తి ఉంది, అది కేవలం మీ సొంత శక్తి. దురదృష్టవశాత్తు చాలా మంది మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. వారి శక్తిని వారు గుర్తించలేరు. ఒకవేళ గుర్తిస్తే కనుక మీకు మీలోనే నెలకొన్న అపారమైన తేజస్సు కనిపిస్తుంది. దాని వెలుగులో ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది. మూసి ఉన్న ద్వారాలన్నీ వాటికి అవే తెరుచుకుంటూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా శక్తిని గుర్తించడం మాత్రమే. ముందు మీ విశిష్టత ఏమిటో గుర్తించండి. అది మీ సొంత శక్తి. అది ఎప్పటికీ మీకు దూరంగా వెళ్ళలేదు, ఎందుకంటే అది వచ్చేది మీ నుండే కదా. ఇక బాహుబలం గురించి చెప్పాలంటే వయసుతో పాటు అది సన్నగిల్లిపోతుంది. ఒకవేళ ధనం గురించి చెప్పాలంటే కాలంతో పాటు అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. బంధువులు, మిత్రులు, పరివారం, దైవాశీసులు కాలంతో పాటు ఎప్పుడొకప్పుడు మీకు దూరం కాక తప్పవు. మీరు నా దగ్గరికి రావాల్సిందే. కానీ ఈ అస్తిత్వం ఏదైతే ఉందో, అలానే తమరి విశేష శక్తులు ఏవైతే మీలో ఉన్నాయో అవి మీతో పాటే మరో చోట పుడతాయి. అందువల్ల మీరు దానిని గుర్తించండి, మీపై విశ్వాసం పెంచుకోండి, జీవితంలో ముందుకు సాగండి. తమరు ఈ పని చేస్తే మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటారు ప్రేమే దానికి మూలమని. ఇప్పుడు మీరందరూ కలిసి నాతో ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.